పొద్దున్నే ఏ పేపర్ ఓపెన్ చేసినా కానీ ఒక విషయం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, సాక్షి, ఇట్లా ఏ పేపర్ ఓపెన్ చేసినా హెడ్లైన్స్ అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో వచ్చిన ఇక అధికారులు ఏవైతే అరెస్ట్ చేశారో, వారిని ఇంట్రాగేట్ చేశారో, దాని నుంచి వచ్చిన వార్తల గురించే మెయిన్గా ఇది ఉంది. అందులో ఒక్క విషయం, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో తుగ్లక్ రోడ్లో వారికి కేటాయించిన అధికారిక ఆవాసం, దానికి జరుగుతున్న మరమ్మతులు పర్యవేక్షించడం కోసం అక్కడికి వెళ్ళారు. తుగ్లక్ రోడ్ నుంచి వారు కొంతమంది పాత్రికేయులతో మాట్లాడిన విషయాలు, అందులో ఒక ప్రముఖమైన విషయం అన్ని పేపర్లలోనూ మనం చదవచ్చు. వారు అడుగుతున్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు లేదా హరీష్ రావు గారు కానీ, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు, వీళ్ళలో ఎవరు కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు అడగట్లేదో నాకు అర్థం కావట్లేదు అంటున్నారు. మీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు, అసలు మాకు అర్థం కావట్లేదు. మీకు తెలిసిన విషయమే, రాష్ట్ర పోలీసులే దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే బెటర్ అని చెప్పి బీఆర్ఎస్ వారు అనుకుంటున్నారు అనేది మీకు అర్థమవుతోంది, మాకు అర్థమవుతోంది. సిబిఐకి ఈ కేసును అప్పచెప్తే బీఆర్ఎస్ వారికి నష్టం అని చెప్పి వారు నోరు మెదపట్లేదు అని చెప్పి మీకు అర్థమవుతోంది. రాష్ట్ర అధికారులే ఇన్వెస్టిగేట్ చేస్తే, అది మీ ఆధీనంలో ఉన్న రాష్ట్ర పోలీస్ అధికారులే ఇన్వెస్టిగేట్ చేస్తే వారికి శ్రీరామ రక్ష అన్నట్లుగా ఏ భయము ఉండవలసిన లేదని బీఆర్ఎస్ నాయకులు వారు ఫీల్ అవుతున్నారని చెప్పి మీరు అడుగుతున్న ప్రశ్న ద్వారానే మాకందరికీ అర్థమవుతోంది. ఇప్పుడు ఇంతకీ మరి మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థలోనే, అంటే రాష్ట్రంలో పోలీసులు అందరూ ఏదో చెడ్డవారు మంచివారు అని కాదు, కానీ పోలీస్ వ్యవస్థలోనే చాలామంది ఆఫీసర్లు జడ్జిల దగ్గర నుంచి మొదలుపెట్టి ఎటువంటి అడ్డు అదుపు లేకుండా జడ్జిలు, లాయర్లు, జర్నలిస్టులు, మీలాంటి పాత్రికేయులు, మీడియా మిత్రులు, కుల సంఘాల అధిపతులు, యువ సంఘాల అధిపతులు, ప్రజా సంఘాల అధిపతులు, ఇక వీరన్నీ కాకుండా ఈవెన్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ సంస్థల యజమానులు, ఇక మిగిలింది ఎవరూ లేరు. అందరిపై నిఘా. వీటితో పాటు ఎనీవే మనందరం ఎక్స్పెక్ట్ చేసేదే, ఏ రాజకీయ పార్టీ నాయకులు చేసినా ఇతర రాజకీయ పార్టీ నాయకులపై కూడా నిఘా పెట్టారు అనేది మనం విన్నాం. అంటే సమాజంలో ఎటువంటి, ఈవెన్ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్న వారిపై కూడా, వారి ఫోన్లను కూడా, వారిపై నిఘా పెట్టి వారి ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి వాంగ్మూలాలలోనే మనం చదువుతున్న సందర్భం ఇది. మరి ఒక సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలని అంతకుముందు జరిగాయి. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వారు రిజైన్ చేయాల్సి వచ్చింది. అదే యడ్యూరప్ప గారు మొన్న 2011లో సంతోష్ హెగ్డే గారు నా ఫోన్ ట్యాప్ అవుతుంది, వారు లోకాయుక్త ఇది ఉంటే నాది ఫోన్ ట్యాప్ అవుతుందో అన్న అనుమానాన్ని వ్యక్తపరిచినప్పుడు కాంగ్రెస్ వారంతా సిబిఐ ఎంక్వైరీ అడిగారు అక్కడ కూడా. ఇప్పటి ముఖ్యమంత్రి గారు కానీ, అప్పటి పిసిసి అధ్యక్షులు పరమేశ్వరరావు గారు కానీ, సిద్ధరామయ్య గారు కానీ, వీరంతా సిబిఐ ఎంక్వైరీ కోసం అప్పుడు అడిగారు. అడిగితే యడ్యూరప్ప గారు మన్మోహన్ సింగ్ గారికి లెటర్ రాశారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం అది. ఇక్కడ బీజేపీ ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లెటర్ రాసి, బీజేపీ ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లెటర్ రాసి ఒక కమిటీ ఏర్పరచవలసిందిగా కోరారు. ఇప్పుడు మీరేమో మొత్తం మీద సిబిఐ ఎందుకు అడగట్లేరు భరాసా వారు అని చెప్పి అంటుంటే క్లియర్గా అక్కడ అర్థమవుతుందంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు, మీరు కంఫర్టబుల్గా ఉన్నారు. ప్రజల్లో వస్తున్న అనుమానం ఏంటంటే వారు అడగట్లేదు, సరే మీరెందుకు ఇవ్వట్లేదు. ఈవెన్ ఈ విషయంలో కూడా అంతకుముందు కాళేశ్వరం విషయం చూసాము, అందులో సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగిందే కాంగ్రెస్ పార్టీ. నవంబర్ 4వ తారీఖున ఏకంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాష్ట్రపతి ముర్ము గారికి లెటర్ రాశారు. ఏమని అంటే సిబిఐ, ఈడీ ద్వారా కాళేశ్వరంలో జరిగిన అవకతవకల గురించి ఇన్వెస్టిగేషన్ జరగాలి.
కాళేశ్వరం విషయంలో కూడా నవంబర్ 4 ఎన్నికలు ఇంకొక 26 రోజులు ఉన్నాయనగా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మన రాష్ట్రపతి గారికి, గౌరవనీయులు రాష్ట్రపతి ముర్ము గారికి లెటర్ రాసి సిబిఐ ఈడీ విచారణ కావాలని చెప్పి కోరడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో సిబిఐ మీద మాకు నమ్మకం లేదు, మా సంస్థల ద్వారానే మేము ఇన్వెస్టిగేషన్ చేపిస్తాము అని. మరి ఈ విషయాలన్నీ ఇప్పుడు అక్కడ విషయంలో, కర్ణాటక విషయంలో చూసాము. అక్కడ యడియూరప్ప గారు ఎంత ధైర్యంగా మన్మోహన్ సింగ్ గారికి రాశారు, మీరే తీసుకోండి, మీరే కమిటీ వేసుకోండి, విచారణ చేసుకోండి అని చెప్పి. ఇక్కడ రాష్ట్రంలో వస్తే అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీలు అడిగారు. ఒకసారి అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీలు కాదు అంటున్నారు. మరి ఇవన్నీ తెలిసే మరి అధికారిక ఆవాసం తుగ్లక్ రోడ్లో ఇచ్చారేమో అనిపిస్తోంది. ఎందుకంటే తుగ్లక్ అనే మన ఎంపరరు మహమ్మద్ బిన్ తుగ్లక్ వారు ప్రాచుర్యంలోకి ఎందుకు వచ్చారు అని అంటే, ఒక నిర్ణయం తీసుకుంటారు, ఒక పని కావాలంటారు, అది మొదట ఆ నిర్ణయం తీసుకుని మళ్ళీ 4 రోజుల తర్వాత ఇప్పుడు ఢిల్లీ నుంచి దౌలతాబాద్ మహారాష్ట్ర అక్కడికి దేశ రాజధానిని మారుద్దామని చెప్పి వారు ప్లాన్ చేసి ఇక్కడ కోట కట్టి దాదాపు అందరినీ అక్కడి నుంచి మారుస్తూ మధ్యలో ఎంతోమంది చనిపోగా మళ్ళీ రివర్స్ చేసుకున్నారు. తను రివర్స్ చేసుకుని మళ్ళీ ఢిల్లీలోనే మన దేశ రాజధాని అన్న టైప్లో, వారి రాజ్య రాజధాని అన్న టైప్లో మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఒక నిర్ణయం తీసుకుంటారు, దానికి 4 రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఉల్టా పని చేస్తూ ఉంటారు. అందుకనే వారికి తుగ్లక్, పిచ్చి తుగ్లక్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే కూడా మన రాష్ట్రంలో అంతకుముందు అన్నిటికీ సిబిఐడి ఎంక్వైరీలు కావాలనేవారు, ఈరోజు అసలు కేసీఆర్ కేటీఆర్లు ఎందుకు అడగట్లేరో సిబిఐ ఎంక్వైరీలు అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే వారు కంఫర్టబుల్, మీరు కంఫర్టబుల్. కాకపోతే రేవంత్ గారికి ఒక విన్నపం. మీరు చూడండి, అంతకుముందు మన దేశంలో ఎక్కడ ఫోన్ ట్యాపింగ్లు అయినా ఏ ఒక్క వ్యక్తి మీదనో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీదనో 2-3 మీద ఫోన్ ట్యాపింగ్లు అయినాయని అభియోగాలు రావడం జరిగింది. కానీ ఈ విషయంలో డైరెక్ట్గా ట్యాప్ చేసిన అధికారులే జడ్జిలని వదలలేదు, మేము అడ్వకేట్లని అంటే లాయర్లని వదలలేదు, పాత్రికేయులని వదలలేదు, ఇతర ప్రజా సంఘాల నాయకులని వదలలేదు, యువకులని వదలలేదు, సోషల్ మీడియాలో అధికారులకని కాదు, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాస్తున్న వారిని వదలలేదు. అంటే ఎవరిని వదలలేదు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో సహా వదలకుండా ట్యాపింగ్ చేశామని చెప్పి వారు వాంగ్మూలాలు ఇస్తున్నారు. మీరు మా అందరి కోసం చేయకపోయినా ఇట్లాంటి పరిస్థితులు అసలు ఎక్కడ జరుగుతాయి అని అంటే ప్రజాస్వామ్యాల్లో ఎక్కడ జరగవండి. మీరు ఈరోజు నార్త్ కొరియా ఉంది, లేదా అంతకుముందు సద్దాం హుస్సేన్ లాంటి నియంతలు ఉండేవారు ఇరాక్లో. అట్లాంటి దాంట్లో టోటాలిటేరియన్ రెజీమ్స్ అంటారు. అంటే ఈవెన్ జడ్జిలకు కూడా, జడ్జిలే కాదు, ఇప్పుడు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటాం, ఏ ఒక్క రాష్ట్ర అంగాన్ని వదలకుండా, అంటే జ్యుడిషియరీని కూడా వదలకుండా మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఇది కేవలం నియంతలు పరిపాలించే దేశాల్లో ఇట్లాంటివి జరుగుతాయి. పూర్తి కమ్యూనిస్ట్ దేశాల్లో కానీ లేదా నియంతలు పరిపాలించే దేశాలు, సద్దాం హుస్సేన్ లాంటి వారు, కిమ్ జాంగ్ అన్ అని నార్త్ కొరియాలో ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో టోటాలిటేరియన్ రెజీమ్స్ అంటారు. ఇది ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడ్డం కాదు, అసలు ప్రజాస్వామ్యమే లేనటువంటి దేశాల్లో జరిగే పరిస్థితి ఇది. పోనీ ప్రజాస్వామ్యం గురించి మీరు పట్టించుకోకపోవచ్చు, అట్లీస్ట్ మీ తమ్ముడు, భార్య, మీ చుట్టాలు, మీ ఇంటివారు, వారు మాట్లాడుకున్న ప్రైవేటు భాషనని కూడా ట్యాపింగ్ చేస్తున్నప్పుడు మా గురించి వదిలేయండి. ఇంటి వాళ్ళ కోసమైనా కానీ మీరు ఇందులో తప్పనిసరిగా ఈ ఇన్వెస్టిగేషన్ని ఒక లాజికల్, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంటి వాళ్ళకే, ప్రజలకి పరిస్థితి వదిలేయండి. బీజేపీ వాళ్ళ మేమేమంటున్నామో వదిలేయండి, అపోజిషన్ అని చెప్పి మీరు కొట్టేసేయచ్చు. కానీ ఇంటి వాళ్ళ గౌరవానికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఒక రాజకీయ బేరసారాలకి దాన్ని ఫనంగా పెడితే మీ గౌరవం ఏమాత్రం, మీకు ఎటువంటి గౌరవం మిగలదు, ప్రజల్లోనే కాదు ఇంట్లో కూడా అన్నది మీరు గుర్తుంచుకోవాలని చెప్పి అనిపిస్తోంది. ఇంతకంటే హేయమైన చర్యలు గత ప్రభుత్వం ఎన్నో చేసింది, అప్పుడు మేము ఫైట్ చేశాము, బీజేపీ పార్టీ ఫైట్ చేసింది. కానీ ఇంతటి హేయమైన చర్యల్లో, వాళ్ళు చేసిన అన్ని చర్యల్లోకి అత్యంత హేయకరమైన చర్య ఏంటంటే రాజకీయ నాయకులే కాదు మొత్తం సమాజంలో, అది
ఇంట్లో వాళ్ళని కూడా స్త్రీలు పురుషులు అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. అది మీ ఇంట్లో వాళ్ళవి కూడా ట్యాప్ చేశారు చేయబట్టి ఈ ఒక్క విషయంలోనైనా మీరు రాజకీయ బేరసారాలకు దిగకుండా మీరు సిగ్నల్స్ పంపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. వాళ్ళు ఎందుకు అడగట్లేరు సిబిఐ ఎంక్వైరీ అంటే, మీరు దారిలోకి రాకపోతే నేను సిబిఐ ఎంక్వైరీ చేస్తాను అని ఏమైనా సిగ్నల్స్ పంపిస్తున్నారేమో బీఆర్ఎస్ నాయకులకి అన్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ ఏదో మతలబు ఉంది, ఇక్కడ ఏవో బేరసారాలు జరుగుతున్నాయి అన్నట్లుగా ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారు. కాస్త ఈ ఒక్క విషయంలో అయినా కానీ మీరు మీ ఇంటి వారి గౌరవం కోసమైనా కానీ దీన్ని వెంటనే కర్ణాటకలో మీరు అడిగినట్లుగా ధైర్యంగా మీరు ప్రధానమంత్రికి లెటర్ రాయడం కానీ లేదా సిబిఐకే డైరెక్ట్గా ఇక్కడి నుంచి లెటర్ రాసి కాస్త కేంద్ర సంస్థలతో, ఎందుకంటే ఇక్కడ పోలీసు వారే ఉన్నారు, మేము వేరే ఇతర పోలీసుల మీద ఎటువంటి ఇది చేయట్లేదు, కానీ ప్రజల్లో నమ్మకం కలగాలి. న్యాయం జరగడమే కాదు జరుగుతున్నట్లుగా అనిపించాలి. జస్టిస్ షల్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఇట్ షల్ బి సీన్ యాజ్ బీయింగ్ డన్ అంటారు. న్యాయం చేయడం కాదు, చేస్తున్నట్లుగా ప్రజలకు అనిపించాలి. ఇప్పుడు అది అనిపించే పరిస్థితిలో లేదు కాబట్టి మీరు వెంటనే దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తారని చెప్పి ఆశిస్తూ నమస్కారం.